ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజాంపేట్. ఎట్లా ఉన్నాయి సెలబ్రేషన్స్? జై బోలో గణేష్ మహారాజ్ కి. సో అంతా కలిసి ఎట్లా ఉందమ్మా ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి? ఏమనిపిస్తుంది? సూపర్. ఇగో వైజాగ్ నుంచి వచ్చారు మా అక్కయ్య. వైజాగ్ నుంచి వచ్చిరా చూడండి? వైజాగ్ నుంచి వచ్చామండి. బాగుంది, చాలా బాగుంది. ఎట్లా ఉందమ్మా హైదరాబాద్ నిమజ్జనం కార్యక్రమం? సూపర్ గా ఉందండి. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. అన్ని వైజాగ్ నుంచి వచ్చిరా ఇక్కడ చూడడానికి? వైజాగ్ నుంచి వచ్చామండి ఇక్కడ చూడడానికి. ఎట్లా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి అమ్మా? ఎట్లా అనిపిస్తోంది? సూపర్ ఉన్నాయి. సో ఇది సచిన్ ఇక్కడ ఎనర్జీ. సో పెద్ద ఎత్తున గణపతులు ఇక్కడికి మళ్ళీ ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటూ ఉన్నాయి చిన్న పిల్లలతో. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చిన్న పిల్లలతో వచ్చారు. ఇబ్బంది ఏం లేదా? సూపర్ అనిపించింది, బాగా అందరూ ఎంజాయ్ చేసినాం. టైర్డ్ అయిపోయారా? రెస్ట్ తీసుకుంటారా? లేదు, నైట్ అంతా ఇలానే, ఇంకా నైట్ అంతా ఇలా ఉన్నా ఏం టైర్డ్ కాదు. సూపర్. 10 రోజుల పాటుగా గణేష్ కి పూజ చేసి ఇప్పుడు నిమజ్జనం చేస్తే ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అండి, సూపర్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇది సచిన్, నీ పేరేంటి? సో ఇది ఇక్కడ ఎనర్జీ, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. సో అటువైపు నుంచి ఒకసారి జనాన్ని చూపించండి. సో ఇది సచిన్ సిచ్యువేషన్. చాలా ఎక్స్ట్రీమ్ క్రౌడ్ ఇక్కడికి చేరుకున్నారు. చాలా భారీ ఎత్తున క్రౌడ్ ఇక్కడికి చేరుకొని ఆ గణనాథుని చూడడానికి వస్తున్నారు. ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను అంటే కొంత డైవర్షన్ కూడా చేశారు సచిన్. పబ్లిక్ ఎక్కువ అవడంతో డైరెక్ట్ గా ఎక్కడైతే క్రేన్ నెంబర్ 4 and 5 దగ్గర చేయాల్సినటువంటి ఆ గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించి కొంత డైవర్ట్ చేసి టువర్డ్స్ నక్లెస్ వైపుగా పంపిస్తున్నారు. సో కొంత అధిక సంఖ్యలోనే క్యూలో వస్తూ ఉన్నాయి. సో వచ్చిన వెంటనే పెద్దగా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ గణనాథులన్నింటినీ కూడా పంపించే ప్రయత్నం, నిమజ్జనం చేసే ప్రయత్నం జరుగుతుంది సచిన్.